స్వీకరిస్తారు. నారాయణ సేవ, అన్నసంతర్పణ జరుగుతుంది. శ్రీరామ నవమి నాడు సాయంకాలం వేళ కానీ, శ్రీరామనవమి వెళ్ళిన మరునాటి మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ ప్రత్యేకించి శ్రీరామ నవమి నాడే ఎక్కువ చోట్ల చేస్తూ ఉంటారు. తప్పకుండా చెయ్యవలసినది ఏది అంటే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ చదవాలి. అందులో వశిష్ఠ మహర్షి సభాప్రవేశం చేసి వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అంటారు వాల్మీకి మహర్షి. ఈ మహర్షులందరూ కూడా బయలుదేరి వచ్చి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించినప్పుడు ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా తల మీద పెట్టుకున్నటువంటి వజ్ర వైఢూర్యములతో మణులతో కూడుకున్నటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభామధ్యంలో ఉంచి వశిష్ఠ మహర్షి దాని గురించి చెప్పి కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క తల మీద అలంకరించారు. ఆ కిరీటం గురించి వర్ణించినప్పుడు, ఆ పట్టాభిషేకం గురించి చెప్పబడుతున్నప్పుడు మకుటధారణ సర్గ అంటారు. దాన్ని విన్నంత మాత్రం చేత లోకములన్నీ కూడా శాంతి పొందుతాయిట. రాక్షసులందరూ కూడా తరిమికొట్టబడతారు. అధర్మం అంతా కూడా సమసిపోతుంది. లోకంలో ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. రామరాజ్యం ఏర్పడుతుంది. రామచంద్రమూర్తి యొక్క మకుటధారణ సర్గ చదివినంత మాత్రం చేత రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకము జరిగినట్టే.